హాయ్ హలో అండి, నేనండి మీ కపిల. ఈరోజు నేను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న న్యూట్రిషన్ వెజిటబుల్ చట్నీ అండి. బీరకాయ చట్నీ. ఇందులో ఫైబర్ ఉంటుంది, డైజెషన్కి కూడా చాలా మంచిది. అస్సలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, ఫైబర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, చాలా మంచిదండి. డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా మంచిదన్నమాట. ఇది రైస్లో కానీ, తర్వాత ఎస్పెషల్లీ దోశల్లోనండి. మా ఇంట్లో ఎక్కువ దోశల్లో ఇష్టంగా తింటాము ఈ చట్నీ. చాలా బాగుంటుందండి. ఇందులో కావాల్సినవన్నీ కూడా బీరకాయలు, పచ్చిమిరపకాయలు, ఒక 4 వంకాయలు ఉంటే అవి కూడా యాడ్ చేశానండి. గుప్పెడు కొరియాండర్, కొత్తిమీర అనమాట. తర్వాత ఒక లెమన్ సైజ్ చింతపండు, జీలకర్ర, ధనియాలు, పచ్చిశనగపప్పు ఇవి కావాలండి. ముందుగా ఒక 4 స్పూన్లు కడాయిలో నూనె వేసుకున్నాను. ఆ నూనె కాగిపోయాక పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ని బట్టి, అంటే కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. నేను దగ్గర దగ్గర 100 గ్రాములు పచ్చిమిరపకాయలు వేశాను. ఇది మొత్తం 1 కేజీ పచ్చడి అవుతుందండి. 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను దీనికి. అర్ధపావు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, పెద్ద సైజు. 4 అంటే 4 వంకాయలు ఉంటే అవి కూడా యాడ్ చేశాను. ముందుగా పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను, నూనెలో వేయించుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. ఆ మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకున్నాక కొంచెం ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు, తర్వాత మినప్పప్పు, జీలకర్ర అవి కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఒక గుప్పెడు ధనియాలు కూడా వేసానండి. చాలా టేస్ట్ వస్తుందన్నమాట ఈ పచ్చడికి ధనియాలు వేస్తే. ఇవి వేగిపోయాయి కదండి. వేగిపోయాక ముందుగా వంకాయలు, బీరకాయ నేను చెక్కు తీయలేదండి, పొట్టుతోటే వేసేస్తున్నాను. ఫైబర్ చాలా బాగుంటుంది, ఎందుకంటే బీరకాయలు కూడా లేతగా ఉన్నాయి, అందుకోసమని పొట్టుతోటే అలా చక్రాల్లాగా కట్ చేసుకొని వేస్తున్నానండి. అలాగే కొత్తిమీర కూడా వేసాను. వేసి దీన్ని మీడియం ఫ్లేమ్లోనండి ఉప్పు, పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కల్లు ఉప్పు వేసాను. కొంచెం పసుపు కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెడుతున్నానండి. ఒక 3-4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గిపోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి బాగా కలిపేసి ఒక 3-4 నిమిషాలు మగ్గిపోవాలండి. మూత పెట్టేసుకుంటాను. ఈ పచ్చడి దోశల్లో చాలా బాగుంటుందండి, రైస్లో కానీ చపాతీలోనూ అన్నిటికీ బాగుంటుంది. ఇది కాన్స్టిపేషన్కి చాలా మంచిది, ఎందుకంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది కదా. డయాబెటిక్ కూడా వాళ్ళు కూడా చక్కగా ఈ పచ్చడి ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి. వాటర్ ఉంటుంది ఇందులో, మనకి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుందండి బీరకాయ. ఇందులో ఒక లెమన్ సైజ్, బిగ్ లెమన్ సైజు చింతపండు కూడా కడిగి నేను పైన పెట్టుకున్నాను వెజిటబుల్స్ మీద. అది కూడా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు జార్లోకి నేను ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసానండి. ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా జార్లో, తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసాను. తర్వాత ఆ మగ్గిపోయాక చింతపండు కొంచెం ఉడికినట్టు అయింది కదా, ఆ చింతపండు కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికిపోవాలి, ముక్కలు మగ్గిపోవాలన్నమాట ఆయిల్లో. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. మీరు కూడా ట్రై చేయండి, హెల్త్కి కూడా మంచిది కదా. బీరకాయ ఈజీ డైజెషన్ అనమాట. ఇంట్లో పిల్లలు కూడా దోశల్లో బాగా తింటారండి ఇది. మీరు కూడా ఒకసారి దోశల్లో తిని చూడండి. వాటర్ చూడండి ఎలా వచ్చిందో. మనం వేరే వాటర్ అసలు పచ్చడిలో యాడ్ చేసుకోవక్కర్లేదు. ఇప్పుడు నేను మిక్సీలో వేసుకున్నాను కదండి పచ్చిమిరపకాయలు, చింతపండు అవన్నీ, దాన్ని ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. అన్నీ కలిపి పేస్ట్ చేస్తే బాగోదు, అందుకని ముందుగా పచ్చిమిరపకాయలు పేస్ట్ చేశాక తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ వేసేసి కొంచెం కచ్చాపచ్చాగానండి, అంతా ఒక 30 సెకండ్స్ అలా ఒకసారి తిప్పేసి వదిలేస్తే సరిపోతుందన్నమాట. మరీ పేస్ట్ లాగా అయిపోతే బాగోదు పచ్చడి, అందుకోసమని ఒక 30 సెకండ్స్ జస్ట్ అట్లా తిప్పేసి వదిలేయండి. పచ్చడి చూడండి
మంచి ఫ్లేవర్ వస్తుంది, వాసన వస్తుందండి. ఈ ఈ ముక్కలు మగ్గే లోపల మనం పచ్చిమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. అన్నీ ఒకసారి గ్రైండ్ చేస్తే పచ్చడి టేస్టీగా ఉండదు, కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది. అందుకని దాన్ని మెత్తగా ముందు గ్రైండ్ చేశానండి పచ్చడి. చూడండి, ఇదిగో ఈ కన్సిస్టెన్సీ అనమాట. చాలా పేస్ట్ లాగా చేశాను. దానిలో ఈ మగ్గిపోయిన కూరగాయ ముక్కలు, బీరకాయలు, వంకాయలు ఇవన్నీ కూడా వేసి మళ్ళీ జస్ట్ ఒక 30 సెకండ్స్ గ్రైండ్ చేసుకుందామండి. అంటే కచ్చా పచ్చాగా, కొంచెం కచ్చా పచ్చాగా ఉండేట్టు. అప్పుడు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చడి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, ఆ ఫ్లేవరే చాలా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. దీనికి మనం తాలింపు పెట్టుకుందామండి. తాలింపులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోద్ది అనమాట. ముందుగా చిన్న కడాయి పెట్టుకున్నాను తాలింపు కోసం. దీనిలో కూడా ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అవన్నీ కూడా వేసి వేయించుకుంటున్నాను. తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు తుంచి వేసానండి. ఈ పచ్చడిలో ఇంగువ మంచి టేస్ట్ని ఇస్తుందండి ఈ పచ్చడికి. కొంచెం ఇంగువ కూడా పొడి యాడ్ చేస్తున్నాను. తర్వాత కరివేపాకు, అంతేనండి. ఇంకా పచ్చడిలో తాలింపు కలిపేసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా నేను ఒక 2 స్పూన్లు పిల్లలకి స్పైసీగా ఉండటం కోసం అనేసి ఒక 2 స్పూన్లు షుగర్ పౌడర్ అండి యాడ్ చేస్తున్నాను. ఆ షుగర్ పౌడరు, స్వీట్ యాడ్ చేయటం అనేది అది ఆప్షనల్ అనమాట. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదండి. స్పైసీగా తినాలి అంటే యాడ్ చేయక్కర్లేదు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో. చాలా చాలా బాగుంటుందండి, మీరు అస్సలు మిస్ అవ్వకండి. హెల్త్కి హెల్దీ చట్నీ ప్లస్ రైస్లోకి, దోశల్లోకి కూడా అద్భుతంగా ఉంటుంది. బాయ్ అండి. మరో వీడియోతోటి మీ ముందుకు వస్తాను. మీ కపిల.